వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ప్రభు నామమును బట్టి మీకు వందనములు. నా పూర్తి పేరు కోటేశ్వరలింగం, గుంటూరు వాసుదేవుడిని. 1957 నా జన్మదినం. ఇప్పటివరకునైనా నేను ఎంతో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ పోవటం వల్ల దిగుతోసిన పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి 2003లో నన్ను దేవుడు పట్టుకున్నాడు. అలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఉద్యోగం ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఆయనతో స్నేహితులు, పాటిపోయిన స్నేహితులు, అలాంటివన్నీ కూడా అంతా దుర్మార్గత జీవితం, దుష్టత్వ జీవితం, పనికిమాలిన జీవితం. అదే ఏమి తెలుసు, స్నేహం అంటే అట్లా ఉంటుంది. స్నేహం అనేది పనికిమాలిన స్నేహం. నిజంగా మనం అనుకుంటాం కానీ ఏదో 4 పైసలు ఉన్నప్పుడే, డబ్బు ఉన్నప్పుడే స్నేహం ఇదంతా కూడా. కానీ దేవుడు నిజమైన దేవుడు. మన డబ్బులు చూడడు, మన హోదా చూడడు, మన అధికారత్వం చూడడు, నువ్వు గుడిసెలను చూడడు, నువ్వు బిల్డింగ్లో చూడడు, ఏది చూడడు. కానీ ఆయనకు కావాల్సింది అంటే నాశనం కాకుండా, అగ్నిగుండానికి పోకుండా, నరకానికి తప్పించడానికే యేసుప్రభు లోకానికి వచ్చాడు. మనందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి మానవుడికి తెలిసిందంటే యేసు ప్రభు ఒక దేవుడు అని తెలుసు, అంతవరకే. కానీ ఆయన మాత్రమే దేవుడు అని ఎవరికి తెలియదు. ఇది మాత్రం వాస్తవం. అందరూ దేవుడు అని తెలుసుంటే ఆయన మాత్రం దేవుడు అంటే అందరి నిజంగా ఇటే వచ్చేవాడు. సృష్టికర్త అయిన తండ్రి అని ఇతని వైపే తిరిగేవాళ్ళు. కానీ ఆయన అందరూ తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు సిలువ చనిపోయారు. సిలువ అనుకుంటే యేసు ప్రభు చనిపోయారు వాస్తవమే. దేని కొరకు చనిపోయాడు తెలుసుకోవట్లేదు. దేని కొరకు చనిపోయాడు వాస్తవంగా చెప్పాలంటే, యేసు ప్రభు ఇశ్రాయేలు దేవుడా? ఆయన ఒక అంటే ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడా? సందుకు ఒక గొంతుకు ఒక దేవుడు ఉంటాడా? కొండ మీద దేవుడు, కొండ కింద దేవుడు ఉంటాడా? దేవుడు అన్నవాడు ఒకడే. దేవుళ్ళు ఉండరు అండి. దేవుళ్ళు అంటారు. దేవుళ్ళు ఏంటంటే తండ్రి అంటారు. తండ్రులు ఉంటారా ఎక్కడన్నా? తండ్రులు ఉంటారు. ఒకసారి ఆలోచిద్దాం రండి. తండ్రులు ఉంటారు ఎవరైనా? తండ్రి అంటాం. తండ్రి అంటే ఒకడా 10 మందియా? ఒకడే కదా. దేవుడికి మనం తండ్రి అనాలి. కానీ దేవుడు తండ్రి అని పిలిచినప్పుడు దేవుడు కూడా ఒకడే ఉండాలి కదా. దేవుళ్ళు అంటారా? మరి ఏ దేవుడిని పూజిస్తామండి? ఒక దేవుడు పూజించామనుకో, ఇంకో దేవుడు అంటే సార్ మరి నన్ను పూజించడానికి నేను ఇవ్వనయ్యా, ఆయనకి నేనేం కోరికలు తీర్చండి నేను అంటాడు. ఇంకో దేవుడు పోతే ఆ ఇద్దరు మొక్కావు కదా, ఆయన దగ్గర పో అంటాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎక్కడ పోతావు? గోతుగా పడతావా? సరే మొక్కాడు వాస్తవమే. నీలో ఏమైనా అలవాట్లు మారాయా? చెప్పండి, వాస్తవం చెప్పండి. అబద్ధంగా కోపికించుకోండి, వాస్తవం చెప్పండి. ఎందుకంటే ఎవరు సరే మానవుడే. మీరు బొట్లు పెడతారు, భోజనాలు పెడతారు, వాస్తవమే, నేను కాదండి. పూజిస్తారు, దేవుడని నమ్మారు, పూజించారు. పూజించిన వాళ్ళు మీకు ఏమైనా లాభం ఉందా? చెప్పండి, గట్టిగా వాస్తవం చెప్పండి. బొట్లు పెడతారు, చక్కగుంటారు, ఎత్తైన విగ్రహాలు మంచివే, నేను కాదన్ను. పూజిస్తే మంచిదే, నేను కాదను. కానీ మన నడవడి ఉందా? అది కావాలా. మనిషి నడవడి కావాలా. నడవడి లేని మనిషి బ్రతికేందుకండి? నడవడి లేని, మంచితనం లేనిదే బతికేందుకు? మట్టి బాగుంటుందండి, బంగారం. మట్టితో కొండ చేస్తాం కానీ మట్టి మింగు తింటాను చెప్పండి. అదే ఆరోగ్యం బాగా చేస్తుందా? మట్టి బాగుంటుంది. బంక మట్టి తీసుకున్నావు, ముద్ద కడతాం, చేసి దాన్ని ఏం చేస్తామండి? దాని మీద చెట్టు మీద ఇరుసు మీద పెడతాం, పెట్టి దాన్ని ఏం చేస్తాం? కొండ చేస్తాం, చాలా చక్కగా ఉంటుంది. అది మట్టి బాగుందని చెప్పి కొండ చేసే మట్టిని నోట్లేసుకుని తింటామా? అదేమో లడ్డా తినడానికి? అట్లనే మనిషి కూడా అంతే. మనం చక్కగా ఉన్నాం, భవాసం అంత మంచిగా ఉంది, అన్ని మొక్కుతున్నాం, అన్ని మంచిదేమో కానీ కాంటర్లే. కానీ నీళ్ళు ఏమైనా అడవాళ్ళు మానేవా? పిత్రులు చెప్పడం మానేవా? అబద్ధాలు మానేవా? కొన్నిదలు మానేవా? అపహాస్యం చేయడం మానేవా? వాడు ఇటువంటి వాడు చాడీలు చెప్తావు. గుడిసెలో ఉంటాడు బేకారగాడు, లేకపోతే వాడు గుడిసెలో ఉంటాడు లేబరు. వాడు లేబర్ అండి అంటాడు. లేబర్ అంటే పని చేయడా? ఇప్పుడు సూది ఎంత పెద్దది తెచ్చామండి, ఒక బటన్ కుట్టాలంటే ఒక సూది ఒకటి సరిపోద్దా? దారం సరిపోదా? దారం కావాలి కదా. దారం సన్నగా ఉంటుంది కదా. దారం ఉంటేనే సూది పని చేస్తుంది. అంటే మనిషి కూడా అంతే. మంచితనం లేదు, మానవత్వం లేదు. ఎందుకండి? మానవత్వం వాడిని వీడిని కొడితే ఏమొస్తుంది? వాడు కులముండు వీడి కులముండు అంటే ఏమొస్తుంది చెప్పండి? ఏ కులం? సువార్త దేవుడు కాబట్టి ఆయన అక్కడ పంపించాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. లేకపోతే ఎందుకు సువార్త ఏం జరుగుతుంది? వాడు ఎవడు తోమకి ఏమవసరం ఇక్కడ రావడానికి? దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళి ప్రతి చోట సువార్త ప్రకటించండి. నేను మరి దేవుడు నరకం ఉంది అని ఏ మనిషి కూడా నేను సృష్టించాను కాబట్టి నా బిడ్డలు నువ్వు ఎట్లా తిన్నావో అందరికి తినిపించు. నేను నా నాశనం కాకుండా నేను ఎట్లా రక్షణ పొందాను, నువ్వు రక్షణ పొందు, అందరు రక్షణ నడిపించు అని చెప్పి నీకు ఒక పని అప్పచెప్పానని ఒక వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి ఇండియాకు వచ్చాడు. కొన్ని వందల సంవత్సరం 4-5 సంవత్సరాల క్రితం ఆ తోమాని వ్యక్తి వచ్చి మొత్తం సువార్త ప్రకటించి వచ్చాడు. ఈ రోజున ఎంతోమంది మంచి సదా బ్రాహ్మిన్స్ ఎంతమంది అండి, పెద్ద గొప్పవాళ్ళు, ఆఫీస్ అధికారులు అన్ని ఇచ్చిపెట్టారు. మనకన్నా గొప్పవాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ కన్నా గొప్పవాళ్ళు చాలా. మలయాళీస్, తమిళియన్స్ పొద్దున్న 4 గంటలకు మీరు చేస్తే నేను వెళ్ళాను. నేను కేరళ దేశం వెళ్ళాను. పొద్దున్న 4 గంటలకు నేను ఎన్నో అప్పటికే 84లో నేను సౌత్ ఇండియా మొత్తం చూశాను, టెంపుల్స్ అని కూడా. పొద్దున్న చూసి ఎవడన్నా చూస్తే 4 గంటలకే ఏదైనా ఇంత చీకట్లో మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ఎప్పుడు పెంచారేంటి, రోడ్లను క్లీన్ చేసి లేదండి. పొద్దున్న 4 గంటలకి మా వాళ్ళని తలంటి స్నానం చేసి అందరు ఆడవాళ్ళని వెళ్తుంటే ఆ కింద జుట్టు అంతా ఎరబోసుకొని పోతారు కదా, ఆ నీళ్ళన్నీ కింద పడి ఆ రోడ్ అంతా తడిచినాయండి అని చెప్పారు అక్కడ. అమ్మో ఏం భక్తిరా నాయన, ఏం భక్తిరా ఇక్కడ వాళ్ళది, మీ ఆంధ్రప్రదేశ్ భక్తి అండి, దానికి తాతల్లాగా ఉన్నారు అని చెప్పి అనుకున్నా. మా మున్సిపల్ వాటర్ అనుకున్నాను. మున్సిపల్ ఏంద్ర రోడ్డు కూడా అప్పుడే 6 గంటలకి కడిగేశారు,
అయినా కానీ తుడుస్తారు కానీ ఊడుస్తారు కానీ కడుగుతారా, ఇక్కడ సిస్టర్ ఇక్కడ ఉందేమో అని అనుకున్నా. తర్వాత ఒక ఆయన అడిగాను, ఏమయ్యా ఇదంతా రోడ్లు కడిగిన ఇట్లా అంటే, లేదండి వాళ్ళంతా ఆడవాళ్ళు ఇట్లా తలరి పోసుకొని పోతారు, పొద్దున